హరిః ఓం హరిః ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనకి ప్రబోధాత్మక గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో భగవద్గీతకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ప్రత్యేకించి హిందువులు భగవద్గీతని పవిత్ర గ్రంథంగా భావిస్తారు. ఇందులో జ్ఞాన, ధ్యాన, కర్మ, భక్తి, యోగ సాధనలు చెప్పబడ్డాయి. మన అభిరుచి, యోగ్యతలను అనుసరించి వీటిలో ఏ యోగ సాధనని చేపట్టినా ఎంతో మంచి జరుగుతుంది. భగవద్గీతలోని శ్లోకాలని ఘంటసాల మొదలుకొని ఎంతోమంది అద్భుతంగా రాగాలాపన చేశారు. అవి వింటున్నప్పుడు ఎంతో అనుభూతిని పొందుతాం. మన న్యాయస్థానాల్లో కూడా నిజం చెప్పడం కోసం భగవద్గీత మీదే ప్రమాణం చేపిస్తారు. అటువంటి భగవద్గీతలో మొదటి నుండి చివరి వరకు ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయో వచన రూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా, ముఖ్యంగా విద్యార్థులకు భగవద్గీతలో ఏం చెప్పబడిందో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు, 700 శ్లోకాలని పూర్తిగా వచన రూపంలో 12 భాగాలుగా విభజించి చెప్పబోతున్నాను. ఎక్కువసేపు వినే సమయం మనకుండదు కాబట్టి, పైగా మనది యాంత్రిక జీవితం. ముఖ్యంగా విద్యార్థులు వినాలనేది నా ప్రయత్నం. పెద్దవాళ్ళు విద్యార్థులకు కూడా తప్పక వినిపిస్తారని ఆశిస్తున్నాను. ఇక భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో ఏం చెప్పబడిందో తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధానికి పాండవులు, కౌరవులు సిద్ధమయ్యారు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు మంత్రి సంజయుణ్ణి ఇలా అడిగాడు: ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరిన నా కుమారులు, పాండుపుత్రులు ఏం చేస్తున్నారు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు: రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో యుద్ధానికి మోహరించి ఉన్న పాండవ సైన్యాన్ని చూసి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నాడు: ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడు, ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నునితో వ్యూహాత్మకంగా నిలపబడిన పాండవుల మహాసైన్యాన్ని చూడండి. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు ఉన్నారు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు 5 ఉన్నారు. వీరంతా మహారథులు, శౌర్యంలో భీమార్జునులతో సమానులు. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల్ని గమనించండి. మన సేనానాయకుల్ని గురించి తెలియజేస్తాను. మీరు భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ముఖ్యులు. ఇంకా అనేక మంది శూరులు, వీరులు మన సైన్యంలో ఉన్నారు. వీళ్ళంతా యుద్ధ విశారదులు, అనేక శస్త్రాస్త్రాలు కలిగిన వారు. నా కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. భీష్మ పితామహునితో సురక్షితం. అపరిమితంగా ఉన్న మన సైన్యం అజేయమైంది. భీమునితో రక్షింపబడే పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యాన్ని జయించడం మనకి చాలా సులభం. కాబట్టి మీరంతా మీ మీ స్థానాల్లో సుస్థిరంగా నిలిచి అన్ని వైపుల నుండి భీష్ముణ్ణి రక్షించండి. అప్పుడు కురువృద్ధుడు, ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని మాటలు విని అతన్ని సంతోషపరచటానికి ఉచ్చస్వరంతో సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించాడు. మరుక్షణమే శంఖాలు, నగారాలు, తప్పెటలు, మృదంగాలు, గోముఖ వాద్యాలు మొదలైనవి ఒక్కసారిగా మోగాయి. దిక్కుల్ని పిక్కటిల్లజేసే ఆ వాద్యనాదాలు భయంకరంగా వినిపించాయి. తర్వాత శ్వేత అశ్వాలతో కూడిన మహారథంపై ఆసీనులై ఉన్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖాల్ని పూరించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు శంఖాన్ని పూరించగా అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అనే మహాశంఖాన్ని పూరించాడు. కుంతీపుత్రుడు, రాజు అయిన యుధిష్ఠరుడు అనంత విజయము అనే శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అనే శంఖాల్ని పూరించారు. మహాధనుర్ధారి అయిన కాశీరాజు
మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, అజేయుడైన సాత్యకి, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులు, భుజబలశాలి సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు తమ తమ శంఖాల్ని పూరించారు. పాండవపక్ష మహాయోధుల శంఖ నినాదాలకి భూమి ఆకాశాలు దద్దరిల్లాయి. ఆ శంఖారావాలకి ధార్తరాష్ట్రుల హృదయాలు కకావికలాలయ్యాయి. సంజయుడు ఇంకా ఇలా చెప్పాడు: ఓ ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధానికై నడుం బిగించి సమరసన్నద్ధులై ఉన్న కౌరవులను చూసి కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: ఓ అచ్యుత, నా రథాన్ని ఉభయ సేనల మధ్య నిలపండి. రణరంగంలో యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగా పరిశీలించేంతవరకు, వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉందో గమనించేంతవరకు రథాన్ని నిలిపి ఉంచండి. దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి ప్రియాన్ని కూర్చడానికి యుద్ధములో పాల్గొనడానికి వచ్చి ఉన్న రాజుల్ని అందరినీ ఒకసారి చూస్తాను అన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇంకా ఇలా చెప్పాడు: అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్య రథాన్ని భీష్మద్రోణులకు, ఆ పక్షంలో ఉన్న మహారాజులందరికీ ఎదురుగా నిలిపాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో: పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ చూడు అని చెప్పాడు. అప్పుడు పార్థుడు ఆ ఉభయ సేనల్లో ఉన్న పెద్దతండ్రుల్ని, పినతండ్రుల్ని, తాత ముత్తాతల్ని, గురువుల్ని, మేనమామల్ని, సోదరుల్ని, పుత్రుల్ని, పౌత్రుల్ని, మిత్రుల్ని, పిల్లనిచ్చిన మామల్ని చూశాడు. సమరభూమికి వచ్చి ఉన్న బంధువుల్ని అందరినీ చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత శోకసంతృప్తుడై ఈ విధంగా పలికాడు: శ్రీకృష్ణ, సమరోత్సాహంతో రణరంగంలో నిలబడ్డ ఈ స్వజన సమూహాన్ని చూసి నా అవయవాలు శిథిలమవుతున్నాయి. నోరు ఎండిపోతోంది. శరీరంలో వణుకు, గగుర్పాటు కలుగుతున్నాయి. గాంధీవం చేతి నుండి జారిపోతోంది. చర్మం తపించిపోతోంది. మనస్సు భ్రమకు గురైనట్లు అనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ నిలబడలేకపోతున్నాను. ఓ కేశవ, అనేక అపశకునాలు కనబడుతున్నాయి. యుద్ధంలో స్వజన సమూహాన్ని చంపటం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అనిపించట్లేదు. ఓ కృష్ణ, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, సుఖాలు కానీ అక్కర్లేదు. గోవింద, ఈ రాజ్యం వల్ల కానీ, ఈ భోగాల వల్ల కానీ, ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనమేంటి? మనం ఎవరి కోసం ఈ రాజ్యాన్ని, భోగాలని, సుఖాలని కోరుకుంటున్నామో వారే ధన ప్రాణాల మీద ఆశలు వదులుకుని యుద్ధానికి వచ్చారు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలైన వారంతా ఇక్కడకు చేరి ఉన్నారు. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యం కోసమైనా నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండల విషయంలో చెప్పేదేముంది? అలాగే వీళ్ళలో ఎవరైనా నన్ను చంపాలనుకున్నా నేను మాత్రం వీరిని చంపను. ఓ జనార్దన, ఈ ధార్తరాష్ట్రుల్ని చంపి మనం మూట కట్టుకునేదేముంది? ఈ ఆతతాయుల్ని చంపుట వల్ల మనకు పాపమే కలుగుతుంది. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రుల్ని చంపటం మనకు తగదు. స్వజనుల్ని చంపిన మనకు సుఖం ఎలా వస్తుంది? లోభ కారణంగా భ్రష్టచిత్తులైన వీళ్ళు కులక్షయం వల్ల కలిగే దోషాల్ని, మిత్రద్రోహం వల్ల సంభవించే పాపాలని చూడకపోతే, ఓ జనార్దన, కులనాశనం వల్ల కలిగే నష్టాలు తెలిసిన మనం ఈ పాపాలకు దూరంగా ఉండటానికి ఎందుకు ఆలోచించకూడదు? కులక్షయం వల్ల సనాతనములైన కులధర్మాలన్నీ నశిస్తాయి. ధర్మం అంతరించినప్పుడు కులంలో అంతా పాపమే వ్యాపిస్తుంది. ఓ కృష్ణ, పాపం పెచ్చు పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితులవుతారు. స్త్రీలు దోషతలు అయితే వర్ణసాంకర్యం ఏర్పడుతుంది. వర్ణసాంకర్యం కులఘాతకాల్ని, కులాన్ని నరకంలో పడవేస్తుంది. పిండోదకాలు లోపించినందువల్ల వారి పితరులు అధోగతి పాలవుతారు. వర్ణసాంకర్యానికి మూలాలైన ఈ దోషాల వల్ల కులఘాతకుల యొక్క సనాతన కులధర్మాలు, జాతి ధర్మాలు నష్టమవుతాయి. కులధర్మాలు నశించిన వారికి నిరవధికంగా నరకప్రాప్తి తప్పదని ప్రతీతి. అయ్యో, మనం బుద్ధిమంతులమై ఉండి రాజ్యసుఖ లోభంతో స్వజనుల్ని సంహరించడానికి పూనుకొని ఈ ఘోర పాపకృత్యాలకు ఒడిగట్టుతున్నాం. ఇది ఎంత దారుణం!
శస్త్రరహితుడినై ఎదిరింపని నన్ను శస్త్రాలని చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధంలో వధించినా అది నాకు మిక్కిలి క్షేమకరమే అవుతుంది అని అర్జునుడు పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమిలో ధనుర్బాణాలని త్యజించి రథం వెనుక భాగంలో చతికిలబడ్డాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పి ఇంకా ఏం చెప్పాడో 2వ అధ్యాయం సాంఖ్యయోగం ద్వారా 2వ భాగంగా తెలుసుకుందాం. హరి ఓం. హరి ఓం.